సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకెవరితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. తెలంగాణ రైతులు ఎవరైతుర్రో మీ అందరూ చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్న మీ రైతు బంధు డబ్బు ఎవరికైతే చాలామంది అకౌంట్లో అయితే రాలేదనమాట. ఇంకా రైతు బంధు పడలేదు అని చెప్పి అడుగుతున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు పడలేదు, వీటన్నిటి గురించి మీ అందరికి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అందజేస్తాను. ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే మీరందరూ అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకు కూడా అయితే దీని గురించి తెలుస్తుంది, ఎందుకు డబ్బులైతే రాలేదని చెప్పేసి. ఓకే, ముందుగా వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రైతు బంధు డబ్బులు ఎందుకు పడలేదని చెప్పి అడుగుతున్నారు కదా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు డబ్బులు పడని వాళ్ళకి ఎందుకు పడలేదన్న దాని గురించి మీకు మెయిన్గా చూపిస్తాను. మీరు ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి అయితే ఇక్కడ చాలా వరకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ 5,000 రూపాయలు ఎకరానికి చొప్పున అయితే మనకైతే ఆల్రెడీ అయితే క్రెడిట్ అయినాయి. మరి కొంతమంది అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు, వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, అన్న మా అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు అని చెప్పి. అయితే వీళ్ళకి ఎవరికైతే అకౌంట్లో మనీ అనేది అయితే క్రెడిట్ అవ్వలేదో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క అకౌంట్ అనేది ఒకసారి మీ ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉండాలి. మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళేసి మీరు మీ బ్యాంకుకి వెళ్ళేసి మీ యొక్క ఆధార్ కార్డును అలానే మీ యొక్క అకౌంట్ నెంబర్ పాస్బుక్ తీసుకొని వెళ్తే మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది అయితే మీ అకౌంట్కి అయితే లింక్ చేస్తారు. అప్పుడే మీ యొక్క అమౌంట్ అయితే అందులో అయితే ఖాతాలో అయితే పడుతున్నాయి అనమాట. కొంతమందికి అకౌంట్ ఇన్యాక్టివ్ ఉండడం వల్ల కూడా మీకైతే డబ్బులు అయితే ఆగిపోతాయి. ఎవరైతే ప్రైమరీ అకౌంట్ అవి ఇన్యాక్టివ్ ఉందో ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇన్యాక్టివ్ ఉంటే మాత్రం మీకు డబ్బులు అనేది కూడా అందులో అయితే క్రెడిట్ అయితే అవ్వదు. ఇంకా అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా 10,000 చొప్పున అందరికైతే అందజేస్తామని చెప్పి కూడా అన్నారు. తర్వాత మనకు చూసుకున్నట్లయితే 15,000 కూడా ఇస్తామని చెప్పి కూడా మనకైతే ప్రభుత్వం నుంచి అయితే వచ్చింది. వీటన్నిటి గురించి మనకి ఇంకొక 2-3 రోజుల్లో కొంత అప్డేట్స్ అయితే వస్తాయి. అప్డేట్స్ రాగానే కూడా నేనైతే వీడియోస్ చేస్తాను. ఓకే, మీ అందరికీ వీడియోలు అర్థమైతే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.